ఉదయగిరి మండల కేంద్రం నుంచి భైరవకోన సిద్ధేశ్వరం బస్ సర్వీసును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం సిద్ధేశ్వరం భైరవకోనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకునే క్రమంలో బస్ సర్వీసును ప్రారంభించారు. ముందుగా పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి జెండా ఊపి బస్ను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో భక్తుల కోరిక మేరకు అవసరం దృష్ట్యా బస్ సర్వీస్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సర్వీస్ వారంలో ఒక్కరోజు అనగా సోమవారం ఉదయం 7:30 ఉదయగిరిలో బయలుదేరి సిద్ధేశ్వరం వెళ్లి అక్కడ నుండి నేరుగా భైరవకోనకు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ గంట వ్యవధి తర్వాత తిరిగి ఉదయగిరికి బయలుదేరుతుందని తెలిపారు. కనుక ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు, సీనియర్ నాయకులు ముడుమాల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి ఒక బస్ సర్వీస్ మనం సిద్ధేశ్వరం గుడికి ప్రతి సోమవారం రోజుకి ఒక రౌండ్ ట్రిప్కి మనం ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. శివరాత్రి వస్తూ ఉంది మనకు. సిద్ధేశ్వరం టెంపుల్ రాబోయే రోజుల్లో మనం ఆ టెంపుల్ డెవలప్ చేసి టూరిజం ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయాలని అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉన్నాం. దానికి రోడ్డు వర్క్ కూడా ఈ రోజున నిన్న క్లీన్ చేయించి దాని భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా సిద్ధేశ్వరం టెంపుల్ దగ్గర అన్ని సదుపాయాలు చేసేదానికి మనం నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన అధికారులు కూడా రేపు పొద్దున శివరాత్రి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్కి బస్సులు కానీ లేకపోతే కొన్ని చోట్ల అసలు బస్సులు తిరగని పరిస్థితి ఉంటే చాలా సర్వీసులు మనం రీస్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి ఇబ్బందులు చెప్తానే ఉన్నారు. విలేజ్లకు పోయినప్పుడు, మండలాలకు పోయినప్పుడు కానీ వారి బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు. గత 5 ఏళ్లుగా కూడా మనం దాదాపుగా 8 నెలలుగా మనకు వచ్చిన రిక్వెస్ట్లన్నీ కూడా మన డిపో మేనేజరు శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మన కావలి డిపో మేనేజర్ కానీ, నెల్లూరు డిపో మేనేజర్ కానీ, వాళ్ళ నాయకత్వం కానీ, అధికారులు కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మన ఆర్టీసీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు.